ఫ్రెండ్స్, ఓవర్ వాలెట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందరూ కూడా సైబర్ డిడక్షన్ అనే కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళు మాత్రమే ఎయిర్ డ్రాప్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మీ తన ఎన్ని టోకెన్స్ ఉన్నా మీరు ఈ కేవైసీ చేయకుంటే మీకైతే ₹1 కూడా రాదు. సో అందరూ కూడా ఫటాఫట్గా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా 2 days మాత్రమే ఉంది. నేనైతే ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే ఎలిజిబుల్ పడ్డది ఎయిర్ డ్రాప్. సో ఇది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన గెట్ రెడీ ఫర్ ఎయిర్ డ్రాప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ నేషనాలిటీలో ఇండియా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద ఓపెన్ ఫ్లిప్స్టార్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ప్లేస్టోర్లో కొత్త యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఏదైనా మీకు ఓవర్ వాలెట్లో ఇచ్చిన మెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఓవర్ వాలెట్లోకి వచ్చి ఓపెన్ ఫ్లిప్స్టార్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ అగ్రి అని వస్తుంది, అగ్రి అయితే క్లిక్ చేయండి. దీన్ని చేయడం వల్ల మీ ఓవర్ వాలెట్ ఇంకా ఫ్లిప్స్టార్ అకౌంట్ అయితే లింక్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ గో టు వెరిఫై ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఫ్లిప్స్టార్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ వెరిఫై ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ అదర్స్ పెట్టి కంటిన్యూ కొట్టండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ లైను అండ్ మీ అడ్రస్, కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్ ఇవైతే ఇచ్చేసి నేషనల్ టు ఇండియా సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఫేస్ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇక్కడ కింద కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పర్మిషన్ అని అలో అయితే చేయండి. అలో చేసినాక లోడింగ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్ట్రైట్గా మీరు కెమెరా దిక్కు చూస్తే ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఐడి కార్డ్ మీద సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఐడి కార్డు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయండి. వితిన్ 2 minutesలో మీ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ మీ కేవైసీ కంప్లీట్ అయిపోయాక మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓవర్ వాలెట్లో చెక్ చేసుకోండి. అక్కడ కూడా కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనే వాడుతుంది.